మరొక్కసారి మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు ఎప్పుడూ బాగుండాలి అని కోరుకునే వాళ్ళలో మొదటి దాన్ని నేను అని చెప్పడంలో సంశయోక్తి లేనే లేదు. మీరు బాగుంటే నేను బాగున్నట్టే, మనందరం బాగుంటే ఆనందమే ఆనందం. ఓకే గాయస్, ఈరోజు భోగి కదా, మరి భోగి మంటలు వేసుకున్నారా? నేనైతే భోగి మంటల్లో పాల్గొన్నాను, వీడియో కూడా చేశానండి, అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇంతకు నా భోగి అవుట్ఫిట్ ఎలా ఉంది? బాగుందా? కొత్త సారీ అయితే కాదు, కానీ కట్టిన సారీ కట్టాల్సి వచ్చింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొత్త చీరలు ఉన్నా కూడా ఇలా అవుట్ఫిట్ బాగుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంతకు నేను ఇలా ఎందుకు రెడీ అయ్యాను అంటే, యాక్చువల్లీ ఈ సంక్రాంతి అంటే చాలా వరకు ముగ్గులు పోటీలు లేడీస్కి పెడుతూ ఉంటారండి, ఇంట్రెస్ట్గా కూడా పాల్గొంటూ ఉంటారు కదా. మరి అలాంటి ముగ్గులు పోటీల్లో నేను కూడా ఈరోజు పాల్గొనట్లేదు, జడ్జిమెంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఇంతకీ భోగి అంటే ఏంటో తెలుసా? నేను వివరిస్తాను. భోగి అంటే భోగ అనే సంస్కృత పదం నుండి ఈ భోగ అనే మాట వచ్చిందనమాట. భోగం అంటే సుఖం, సంతోషం, ఆనందం, అష్టైశ్వర్యాలు, అలాగే అష్టభోగాలు అనే మాట వినే ఉంటాం కదా, అనే భావన కూడా ఉంటుంది. అసలు ఈ భోగి పండుగ ఎందుకు మనం జరుపుకుంటాం? వామన పురాణంలో బలిని పాతాళానికి పంపిన తర్వాత వామనుడు బలికి ఒక వరం ఇస్తాడు. అది ఏంటంటే, సంక్రాంతికి ముందు రోజు నువ్వు భూలోకానికి వెళ్ళి అక్కడ ప్రజలను ఆశీర్వదించమని కోరుతాడు. అంటే సంక్రాంతికి ముందు రోజు మనం భోగి మంటలు వేస్తాము. భోగి మంటలు వేసాము అంటే దానికి కారణం బలి చక్రవర్తిని మనం ఆ భోగి మంటల్లో ఆహ్వానించు. ఇలా ప్రతి పండుగ వెనక అద్భుతమైన పురాణ గాథలు ఎన్నో ఉంటాయి. ప్రకారం గోదాదేవి ఈరోజే శ్రీరంగనాథునిలో ఐక్యమయ్యి దైవ బలాన్ని పొందిందని చెప్తూ ఉంటారు. ఓకేనండి, ఏదో ఈరోజు భోగి కదా, అందుకే భోగి గురించి కొద్దిగా క్లారిఫికేషన్ ఇచ్చాను. మరీ బోర్ కొడుతుందని ఛానల్లో నుంచి బయటకు వెళ్ళిపోతారేమో. వద్దొద్దు, అసలు విషయానికి వచ్చేస్తాను. ఈరోజు నేను ఎందుకు ఇలా రెడీ అయ్యాను అంటే, ఎక్కడికి వెళ్తున్నాను అంటే, ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి. ముగ్గులు పోటీల్లో పార్టిసిపేషన్కి అనుకుంటున్నారా? అయితే మీరు భోగి మంటల్లో వద్దులేండి, భోగి మంటల్లో కాలేయకూడదు, పప్పులోనే కాలేసినట్టు. ఓకేనండి, ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి స్వగ్రామం అయినటువంటి ఇనిమెళ్ళ గ్రామానికి వెళ్తున్నాను అంటే, సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు ఇనిమెళ్ళ గ్రామంలో అక్కడ ఆడపడుచులందరికీ ముగ్గులు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ముగ్గులు పోటీలు జడ్జిమెంట్ ఇవ్వడానికి నేను వన్ ఆఫ్ జడ్జ్, అండ్ నాతో పాటుగా ఇంకొక జడ్జ్ వస్తున్నారు. సో మేమిద్దరం కలిసి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఇనిమెళ్ళ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఓకే గాయస్, నేనైతే ఈ ముగ్గులు పోటీలు వీడియో తీయాలి అని అనుకుంటున్నాను. అక్కడ ఆడపడుచులు వేసే రంగురంగుల ముగ్గులు కుదిరితే వీడియో తీస్తానండి, తప్పకుండా మీరైతే ఆ వీడియో చూడండి. కుదరకపోతే వీడియో చేయలేను. నాకైతే వీడియో చేయాలని, అది అప్లోడ్ చేయాలని చాలా ఇష్టంగా ఉంది. ట్రై చేస్తాను, ప్రయత్నం అయితే చేయాలి కదా, తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఇంతకు మీరు నన్ను ఫాలో అవుతున్నారు కదా, అయితే వచ్చేసేయండి. మేము రాగానే ముగ్గులు వేసిన బాక్సులన్నీ కూడా పరీక్షిస్తున్నాము. యాక్చువల్లీ వీళ్ళకి 7x7 బాక్స్ ఇచ్చారు, 1.5 hour టైము, అండ్ 2 పర్సన్స్ బాక్స్లో పాల్గొన్నారు. అంటే ఒకళ్ళు ముగ్గు వేసే వాళ్ళు, ఇంకొకళ్ళు హెల్పర్స్ అనమాట. ఈ విధంగా ముగ్గులు వేయటం జరిగింది. అందరూ కూడా ముగ్గులు వేసి పక్కకి వెళ్ళిపోయారు. మాకు ఈజీ ప్రాసెస్ అయిపోతుంది కదా, అందువల్ల ముగ్గులు అయితే అద్భుతం అనే చెప్పాలి. చాలా బాగా, ఒక గ్రామంలో ఇంత అందంగా ముగ్గులు వేశారంటే నమ్మబుద్ధి కాలేదు. నా కళ్ళు నన్నే ఆశ్చర్యపరిచాయి, చాలా బాగుంది. వేదికని అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విజేతలే మా దృష్టిలో. 5 ప్రైజులు, 4 కన్సలేషన్లు చెప్తున్నాము, కానీ అందరూ విజేతలే మా దృష్టిలో. అంత పెద్ద బాక్స్ చూడలే కదా, ఐ నెవర్ సీ అండ్ పెద్ద సైజ్ బాక్స్. హాయ్ లేడీస్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారబ్బా. మీకేంటి, మీ ఊరి బిడ్డ మన ఎమ్మెల్యే అంకుల్ ఉంటే మీరు ఇంతే సంతోషంగా జోష్గా హ్యాపీగా ఉంటారు. అలాగే ఉండాలి. సారీ అండి, నాకు చిన్నప్పటి నుంచి కొంచెం అంకుల్ అని పిలవడం అలవాటు, ఆంటీ అని పిలవడం అలవాటు. ప్లీజ్
ఓకే, మీ ఊరి ఎమ్మెల్యే గారనే అనాలా? ఓకే, అంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పుడు ఇంత హ్యాపీగా ఉండాలి. అండ్ మీ అందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వంటలు చేసుకున్నారా? మాటలు లేవు ఇంకా. ఎందుకు మాటలు లేవంటే అంత అద్భుతంగా ముగ్గులేశారు. యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు కార్లో డిస్కషన్ చేసుకున్నాం, ఎంతమంది ఉంటారో. అంటే ఆంటీ చెప్పారు లాస్ట్ ఇయర్ 200, 150 మంచిగా ముగ్గులేసిన మీ అందరికీ ఒక్కసారి క్లాప్ ఇచ్చుకోండి, మనమే ఇచ్చుకుందాం. ఓకే, గుడ్. బట్ చాలా బాగా అయితే వేశారు. వేసిన వాళ్ళందరూ కూడా సూపర్ బే. జ్యోతి గారు మనందరి కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళకి చిన్న శివశక్తి అంజన్ ఫౌండేషన్ అధినేత్రి లీలావతి గారు మమ్మల్ని సత్కరించడం చాలా సంతోషంగా అనిపించింది. మమ్మల్ని పిలిచినందుకు మేమే డబుల్ ట్రిపుల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఊరికి మమ్మల్ని జడ్జిమెంట్ ఇవ్వడానికి పిలిపించినందుకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఫస్ట్ 5th ప్రైజ్ అనౌన్స్ చేస్తాం, తర్వాత 4th, తర్వాత 3rd, తర్వాత 2nd, తర్వాత 1st. అలా ఇప్పుడు ఫస్ట్ 5th ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నాము. 5 ప్రైజులు, 4 కన్సలేషన్లు మొత్తం. ఓకేనా? ముగ్గు నెంబర్ చెప్పేస్తా, వాళ్ళు వచ్చేసేయండి. ఇక్కడ నేను చూసుకుంటాం. యా, రెడీ, 3, 2, 1. నంబర్ 1. అదే మ్యాజిక్. 5th ప్రైజ్ నెంబర్ 1 బోర్డ్ బాక్స్ వాళ్ళకి వచ్చింది. హూ ఇస్ ద పర్సన్? కమ్ ఆన్ ద డయాస్, ఎవ్రీవన్ క్లాప్. సూపర్. హాయ్, పేరు? మీ పేరు? భవానీ. యా, 4th ప్రైజ్ గోస్ టు నంబర్ 5353. 53 అండి. హాయ్, ఏం పేరు నీ పేరు? రమారాణి. యా, కంగ్రాచులేషన్స్ రమారాణి. You got the 4th prize in Rangoli competition. Sir, ready, sir? విజయలక్ష్మి. విజయం చేకూరిందే నీకు బాబు, విజయం వరించింది. సిహెచ్ విజయలక్ష్మి. అమ్మా, సిహెచ్ ఇంగ్లీష్ కాదమ్మా, మన ఇనిషియల్ గర్వంగా తెలుగులో చెప్పు. చింతల ఆంజనేయులు కోడలు. ఎవరండి ఆయన? ఆంజనేయులు గారు. అంకుల్ పేరు నింది. నాకు తెలిసింది అంకుల్ పేరు ఒకటే. సింతల సీతారాం ఆంజనేయులు. ఏ హస్బెండ్ నేమ్ చెప్పేపు సిగ్గింగ్ ఉండాలి రే. నో సిగ్గింగ్ రే. ఓకే, గుడ్. కంగ్రాచులేషన్స్. ఏంటి పేరు? ఎందుకంటే 3rd ప్రైజ్ ఇస్ నాట్ ఈజీ. 3rd ప్రైజ్ అంటే సూపర్ కదా. హాయ్ శ్రీదేవి. వావ్, సూపర్. శ్రీదేవి పేరు పెట్టుకున్నారు, 2nd ప్రైజ్ కొట్టేశారు. అంటే ఒకటి చెప్పనా, శ్రీదేవి గారు ఎంత అందంగా చక్కగా ఉన్నారో మన భరత మాత బొమ్మ వేశారు. చూసారా ఎవరైనా? ఎలా ఉంది? ఎంతమందికి తెలుగు భరత మాత అంటే తెలుగు తల్లి. నేనే చితే చప్పట్లు కొట్టండి అబ్బా. నచ్చానా? చప్పట్లు కొట్టారా? థ్యాంక్ యూ. 52. ముందు ఆ పర్సన్ ఎవరో నేను అర్జెంటుగా చూడాలి. ఈ ముగ్గు వేసిన వాళ్ళు ఎవరో చూడాలి నేను. హే యూ కమ్. ఏంటే నువ్వు చూస్తే ఇంతే ఉన్నావు? హాయ్, పేరేంటి? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. లక్ష్మి ఇలా రా. లక్ష్మి, నీకు అసలు ఈ ఈ ముగ్గు వేయాలని ఎందుకు అనిపించింది? సంక్రాంతి అంటేనే రైతుల పండగ కదా. ఆ రైతు కష్టం ఎలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి కోత కోసే వరకు. ఇంకా టైం ఉంటే ఇంకా డీటెయిలింగ్ వచ్చేది. మేము అంత ఇవ్వలేమమ్మా, నీకు ఒక్కదాని కోసం ఇవ్వలేము కదా, అందరి కోసం మేము ఇచ్చాము. అంతే, అందుకోసమే మా లక్ష్మి. నేను ఎందుకు తెలుసా? రైతు లేకపోతే ఉంటామా అండి? దేశానికి పట్టుకొమ్మ ఎవరండి? వెన్నెముక ఎవరండి? రైతు లేకపోతే. అండ్ ఈ రోజు తను వరి నాటుతున్నట్టు ఒక పిక్ చేసింది. అండ్ తర్వాత ఎండిన తర్వాత పీక్తారు కదా, ఏమంటారు దాన్ని? వరి కోత. ఎస్, ఫస్ట్ బాక్స్. యా, దున్నడం, విత్తు వేయడం, నాటు వేయడం, యా నీరు పెట్టడం, కోత. నాకు సారీ చెప్పడం రాలేదు, బట్ నా ఇంటెన్షన్ అదే, నా మనసులో అదే ఉంది. అంత మంచిగా వేసింది. నేను ఒకసారి హార్ట్లీ షేక్ హ్యాండ్ ఇస్తా. లేదు,
అండ్ సంక్రాంతి థీమ్ తీసుకుంది, మీరు అబ్జర్వ్ చేయండి. పక్కన వచ్చేసి దాసు, సో అన్ని మంచిగా, నో వర్డ్స్. సో స్వీట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఆర్కే అబ్బా. ఎస్ నేను అన్ని ఫాస్ట్ ఉంటాను. 27. ఎస్, కన్సిలేషన్స్. అవునండి, ముగ్గు నెంబర్ 27. ఎవరు ప్రజెంటేషన్ చేశారో వచ్చేయండి. ఓకే, తను కూడా సంక్రాంతి థీమ్ తీసుకుంది, ఫిల్అప్ బాగా చేసింది. అనుష, హాయ్ అనుష, వెల్కమ్, గుడ్. నెక్స్ట్ టైం ఇంకా సూపర్ వచ్చేసాయి. మనకి ఇప్పుడు అంకుల్ ఏం చెప్పారు అమ్మాయి కిందక పక్కన ఎక్కడ ఉన్నాయి, ముప్పల్లో ఉన్నాయన్నారు కదా, అట్లనే వచ్చేయడమేనమ్మా. అన్నీ మన ఊర్లే, తప్పలేదు. ఓకే, సూపర్ అనుష, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి నంబర్ చెప్పేస్తున్నాను, రెడీగా ఉండండి. సింపుల్ గా వేసిన, చక్కగా నీట్ గా అందంగా ఉంది. స్వాన్, సూపర్, గుడ్. హాయ్, హే నా పేరు, మన ఇద్దరు ఒకటే. ఓకే హాయ్ జ్యోతి, వెల్కమ్, కంగ్రాచులేషన్స్. సార్ రెడీ సార్, థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఇంజనీరింగ్ అమ్మాయిలు కూడా ముగ్గులు వేస్తున్నారా? హౌ గ్రేట్. వెయ్యరు కదా, ప్యాషన్ మా. అది కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. రథం మెలికేసారా? సూపర్, గుడ్. రథం బాగా వేశారు. కంగ్రాచులేషన్స్, ద లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ లీస్ట్ అండి. ఓకే, నేను నెంబర్ అయితే చెప్పేస్తున్నాను. 2 digit number 25. Last and final consolation. I will all the best to all Rangoli girls. పేరేంటి? హాయ్, గాయత్రినా? గుడ్ గాయత్రి, గుడ్. ఒక చిన్న పల్లెటూరులో ఇంత అద్భుత కళాఖండాలను తీర్చిదిద్దుతారని నేను ఊహించలేదు, కానీ చాలా బాగా ముగ్గులైతే అందంగా తీర్చిదిద్దారు. సో హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు వాళ్ళకి. అండ్ మన ఎమ్మెల్యే గారు సతీమణి లీలావతి గారు మమ్మల్ని చాలా బాగా ఆహ్వానించారు, సత్కరించారు. చాలా సంతోషంగా అనిపించింది. ఈ ఊర్లో ఇనిమెళ్లలో ప్రతి సంవత్సరం ఇలాగే ముగ్గులు పోటీలు జరుగుతూ ఉంటాయంట. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పేసి వచ్చాను. ఇక మీ అందరికీ మరొకసారి సారీ చెప్తున్నాను, ఎందుకంటే వీడియో రావటం నా చేతికి లేట్ అయింది, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడం లేట్ అయింది. సారీ ఫర్ ద లేట్ పోస్ట్ అండి. బట్ వీడియో తప్పకుండా చూడండి, నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తున్నాను. నేను మీ జ్యోతి గుర్రం.